కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ దాకున్నది. ఇందిరమ్మ తరముల నుంచి రాహుల్ గాంధీ తరం దాకా అందరికి ఎరుకున్న పార్టీ. బీజేపీ కాషాయం రంగంటే కాయిష్ చేసే పార్టీ. దేశమంతా దున్నుదామని ఎదురు చూస్తున్న పార్టీ. ఇక టీఆర్ఎస్ ఉద్యమాలు చేసి వచ్చిన పార్టీ. తెలుగుదేశం పార్టీ మొత్తం మేధావులున్న పార్టీ. ఎన్ని పార్టీలల్లా అన్ని కులాల లీడర్లు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కాదని ఇంకో కొత్త పార్టీ కూడా వచ్చేందుకు తయారున్నదట. ఎక్కడ మీటింగ్ పెట్టినా రాజకీయ పార్టీ పెట్టాలని బీసీలు అడుగుతున్నారు. ఆ పార్టీలు రాకపోతే రాజకీయ పార్టీ పెట్టి పోరాడతాం. ఇన్నారు కదా బీసీల పెద్దన్న ఆర్ కృష్ణన్న ఏమన్నాడు? బీసీల కోసం పార్టీ పెట్టి ఫైటింగ్ చేస్తాడట. ఎలక్షన్ల ముంగట సైకిల్ ఎక్కి ఎల్బీ నగర్ సవారీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టినాక మళ్ళా టీడీపీ ఆఫీస్లో అడుగు పెట్టలేదు. పేరుకు టీడీపీ ఎమ్మెల్యేనే కానీ ఆ పార్టీతోని అంటులేదు ముట్టులేదు అన్నకు. అంతా అలాగనే సీఎంను వేస్తానని తీసుకొచ్చి అసెంబ్లీలో పార్టీ పెత్తనం కూడా ఇయ్యలేదని అలిగి ఇగో మళ్ళీ ఇప్పుడు బీసీ పార్టీకి బేస్మెంట్ కట్టే పని మీద తిరుగుతున్నాడు జిల్లాలల్లా. ఊకుంచే ఉత్తోడు అంటారు, ఉరికితే అగడపడ్డోడు అంటారు. మంచిదేమున్నది కానీ నువ్వైతే కానీయే, ఏదైతే అది అవుతుంది. కానీ కృష్ణన్ననేమో బీసీల కోసం అని పార్టీ పెడతా అంటున్నాడు. నిన్ననేమో నాగమన్న తెలంగాణ బచావో అని పెడితే అందరు రెడ్డిలే కనిపించిండ్రు. టీఆర్ఎస్ వెలుమూల పార్టీ అని, టీడీపీ కమ్మోల పార్టీ అని, కాంగ్రెస్ రెడ్డోల పార్టీ అని అంటుంటారు చాలా మంది. మరి ఇట్లా ఉన్న పార్టీలు పెడుతున్న పార్టీలు అన్ని కులాల పార్టీలే అయితే ఎట్లా చెప్పుండ్రి? గరీబోల పార్టీ, పనిచేసేటోళ్ళ పార్టీ అని ఒక్కలన్నా పెట్టరా అని అడుగుతున్నారు పార్టీల జెండాలనుకున్న అసలు రంగు తెలవనోళ్ళు.